ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ గురించి ఏమంటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సౌజన్య. సౌజన్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? వనజ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సరూర్ నగర్. సరూర్ నగర్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఈ రోజు ఏంటో? ఓకే. ఓకే. ట్రై కలర్ క్యాప్సికమ్. సో 3 రకాల క్యాప్సికమ్లు అన్నమాట. ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. సో చక్కగా ఇట్లా ఈ రోజు ఇలా కలర్ఫుల్ గా మీరు వంట చేయాలి. ఓకేనా? సో ఆఫ్ కోర్స్ మనం క్యాప్సికమ్ కలర్ డిఫరెన్స్ కానీ అంటే కొంచెం చిన్న టేస్ట్ తేడా ఉంటుంది కానీ అలా 3 కలర్స్ తో చేసుకుంటే మనకి డిషెస్ చాలా కలర్ఫుల్ గా కొద్దిగా చిన్న వేరియేషన్ తో ఆ టేస్ట్ లో ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరు కూడా సో ఈ క్యాప్సికమ్స్ తో చక్కగా ఏం వంట చేయాలనేది ఆలోచించాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో మీరిద్దరు చక్కగా ఆలోచించడం మొదలు పెట్టండి. సో జనరల్గా క్యాప్సికమ్ అంటే మనం ఎక్కువ కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఒక క్యాప్సికమ్ తో చేసే వెరైటీని 3 క్యాప్సికమ్స్ తో కూడా చేసుకోవచ్చు. కలర్ఫుల్ గా ఉంటుంది. అవును. సో ఆలోచించండి. ఈ 3 కలర్లు ఏవో మనకు మ్యాచింగ్ గా ఉన్నాయి. ఓకేనా? తొందరగా చెప్పాలి, టైం అయిపోతుంది. సో ఏం చేస్తారు? క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా. ఓకే. ఓకే, మరి క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, క్యాబేజ్ అరకప్పు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. మీరు ఏమేమి వేస్తున్నారో చెప్తూ చేయాలి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు. ఓకే. పచ్చికాయల పచ్చిమిరపకాయలు అంటే మీరు వాటిని పచ్చికాయలు అంటారా? ఓహో. ఆనియన్స్. ఓకే. కరివేపాకు, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఏంటి ఆవిడకి మీరు ప్రాంప్టింగ్ పక్క నుంచి ఇవిడ వేస్తున్న వాడికి ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. క్యాబేజ్. ఓకేనా? సో ఇవన్నీ కలిపి మగ్గాలా? మూత పెడదామా? సాల్ట్ ఏమైనా వేస్తారా కొంచెం? సో ఇదేంటి పేస్ట్? ఆ 3 మిక్సీకి పట్టాలి. ఆ 3 మిక్సీలో వేసుకోవాలి, వేయించేసి. ఉప్పు కారం ఏమన్నా వేసుకున్నారా దాంట్లో? ఉప్పు కారం. ఓకే. సో పల్లీలు, నువ్వులు, జీడిపప్పు ఈ 3 కూడా వేయించేసుకొని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సరిపడా ఉప్పు కారం వేసేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో అది మనము ఇందులో వేసుకుంటాం అనమాట. ఓకే. ఏం వేద్దాం? టమాటో ప్యూరీ. మళ్ళీ ఇది కూడా సపరేట్ వేయండి. ఇది ఉట్టి టొమాటో పేస్టేనా? దీంట్లో ఏమైనా? టమాటో ఉల్లిపాయ పేస్ట్. టమాటో ఉల్లిపాయ కలిపేసి పేస్ట్ చేసేసారు. చిటికెడు పసుపు. ఓకే. ఈ మసాలా కలిపి అదే స్పూన్తో తీసి వేసేసుకోండి. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీ పేస్ట్. సో అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో మనకి చక్కగా థిక్ గ్రేవీ వస్తుంది దీంతో. అంతేనా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నేర్పించిందా? ఏం కావాలి? కొంచెం ఏదో అన్నారు. కొన్ని వాటరా? కలిపేసుకోండి శుభ్రంగా మొత్తం. ఏం చేస్తుంటారు వనజ గారు మీరు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ఓ బిజినెస్ అన్నమాట. ఏం పేరు? పరమేశ్వర్. పిల్లలు ఉన్నారా మీకు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు 2 అమ్మాయిలు? ఒక ఆమె 6th, ఒక ఆమె 3rd. పేర్లు? వైష్ణవి, హిందూ.
హిందూ హిందువా హిందువా హిందూ. హిందువేనా? బాగుంది పేరు. దీంట్లో నెక్స్ట్ ఏం వేద్దాం? ఇంకా అంతేనా? ఉమ్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, గరం మసాలా వేయలేదు. లాస్ట్కి లాస్ట్ కా గరం మసాలా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా యాడ్ చేశారు. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్స్ అది వేసినప్పుడు, అదే ముందు మనం క్యాప్సికం వేసినప్పుడు ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుందేమో కదా, మర్చిపోయారు కదా మీరు. ఏం పర్లేదు, అందుకే టెన్షన్ పడకూడదు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే దించేయడమేనా? అన్నీ వేసుకున్నారు చూసుకోండి. ఫైనల్గా అన్నీ అన్నీ వేసేసారు అంతేగా? కొంచెం ఆయిల్ వేసి ఆ, కొత్తిమీర ఆయిల్ ఏంటి కొంచెం లైట్ వేస్తారా? వేయండి. సో కొంతమంది ఎందుకో ఆయిల్ పైనుంచి వేస్తారు, అంటే అలా టేస్ట్ వస్తుందనా? టేస్ట్ వస్తుంది. ఓహో, ఓకేనా? ఓకే అయిపోయినట్టేనా? అయిపోయింది. బాగుందండి, గ్రేవీ మాత్రం చాలా థిక్గా. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. సాల్ట్ అది ఇందాక పేస్ట్లో సరిపోతుందా? సరిపోతుంది. కారం అది ఓకే. ఓకే, సో ఇదిగోండి వనజ గారు బౌల్లో. సో రెడీ రెడీ. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా అంతేనా? ఓకే అండి, మరి క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, జీడిపప్పు వేసి వేయించి ఉప్పు కారం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా రెడీ.